హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మార్చి 19, 20, 21, 22, 23 తేదీల్లో మీకు జరిగేది ఇదే. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో మీకు అదృశ్యంగా కనిపించలేదు. ఇది సాధారణ జ్యోతిష్య వీడియో కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే ఒక గొప్ప మార్పుకు ముందే దేవుడు ఇచ్చిన హెచ్చరిక. మీరు చాలా రాత్రుళ్ళు నిద్రపోకుండా ఆలోచించిన ప్రశ్నలకు ఇది సమాధానం. మీరు బయటికి ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం ఎవరికీ చెప్పలేని బాధలు మోస్తున్నారు. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. సాయం చేస్తారని అనుకున్న వాళ్ళే దూరమయ్యారు. కష్టపడినా ఫలితం రాలేదు. ఒంటరిగా నిలబడి జీవితాన్ని ఎదుర్కొన్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఓడిపోలేదు. మీ జీవితం ఆగిపోలేదు. దేవుడు మిమ్మల్ని పక్కన పెట్టలేదు. కేవలం సరైన సమయం వచ్చే వరకు మిమ్మల్ని సిద్ధం చేశాడు. అలాగే వీడియో చూసే ముందు జై సంతోషి మాత అని చిన్న కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది మీ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట వృశ్చిక రాశి వారి జీవితాన్ని నేరుగా తాకుతుంది. ఇది ఊహ కాదు, ఇది అంచనా కాదు, ఇది అనుభవం ఆధారంగా చెప్పే 100% జ్యోతిష సత్యం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి. 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఎందుకు ఆలస్యంగా వస్తున్నాయో, మీ ఇంట్లో రహస్యంగా పనిచేస్తున్న దైవశక్తి ఏంటో, మార్చి 19వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ మధ్య మీ జీవితంలో ఎందుకు కీలక మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఒక విషయం, ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే తప్ప మీకు అర్థం కాదు. ఈ వీడియో మధ్యలో ఆపేస్తే మీకు రావాల్సిన అదృష్ట సంకేతాన్ని మీ చేతులతోనే వదిలేసినట్లే. కాబట్టి ఈ వీడియో చూస్తున్న సమయంలో ఏకాంతమైన చోట ఒంటరిగా కూర్చొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఒక్క మాట కూడా మిస్ కాకుండా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు మధ్యలో ఉంటాయి. ఇక మీరు సిద్ధంగా ఉంటే వృశ్చిక రాశి వారి అసలు రహస్యం ఇప్పుడే ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశి వారి మనసులో దాచుకున్న అసలు బాధ, వీరు బయటికి ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలవారు. చిన్న విషయాలకే మనసును గాయపరుచుకోరు. కానీ నమ్మకం విషయంలో జరిగిన మోసాలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా బాధిస్తాయి. మీరు ఒకరిపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాక ఆ వ్యక్తి మాట తప్పితే అది మీకు సాధారణ బాధ కాదు. అది ఒక లోపల మనసు విరిగిపోవటం లాంటిది. ఎవరికీ చెప్పకుండా, ఎవరూ అర్థం చేసుకోకపోయినా మీరు ఒంటరిగా ఆ బాధను మోస్తుంటారు. చాలాసార్లు మీరు అనుకుంటారు, నేను తప్పు చేశానా, నేను నమ్మకుండా ఉండాల్సిందని. నిజం ఏమిటంటే మీరు తప్పు చేయలేదు. మీరు నిజాయితీగా ఉన్నారు. మీరు మనస్ఫూర్తిగా ఉన్నారు. అదే మీ బలం, అదే మీ బలహీనత కూడా. మీ జీవితంలో ఎదురైన ఆలస్యాలు, ఆటంకాలు, నష్టాలన్నీ కూడా మీకు శిక్షగా వచ్చినవి కావు. అవి మీలోని సహనాన్ని, లోతును, ఆత్మశక్తిని పెంచడానికి వచ్చిన పరీక్షలు. మీరు అనేకసార్లు మీ లోపల ఏడ్చారు, బయటికి నవ్వారు. మీ బాధ ఎవరికీ తెలియకూడదని అనుకున్నారు. కుటుంబం కోసం, బాధ్యతల కోసం, సమాజం కోసం మీరు మీ మనసును నొక్కి పెట్టుకున్నారు. కానీ నొక్కిపెట్టిన భావాలన్నీ ఇప్పుడు ఒక మలుపు వద్దకు వచ్చాయి. ఇక మీరు మౌనంగా బాధపడే దశ ముగిసింది. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను ఆ దేవుడు గమనించాడు. ఒక్క కన్నీటి బొట్టును కూడా వృధా చేయలేదు. ఆ పరమశివుడి శక్తి వృశ్చిక రాశిపై ఎందుకు పడుతుంది? ఓం నమఃశివాయ అనే నామం సాధారణంగా పలికే మంత్రం కాదు. ఇది కర్మను మార్చే శక్తి కలిగిన దైవనామం. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో ఈ శక్తి ప్రత్యేకంగా ఎందుకు పనిచేస్తుందంటే, మీరు అనుభవించిన కష్టాలకు ఇది సమాధానం కావటం వలన మీరు చేసిన ప్రార్థనలు ఆలస్యంగా అయినా సరైన మంచి సమయంలోనే మీకు ఫలించబోతున్నాయి. ఆ శివయ్య అనుగ్రహం వచ్చినప్పుడు అదొక ఆశీర్వాదంగా రాదు, అది జీవితం మొత్తాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు మూసుకుపోయిన మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. మీరు కోరుకున్నది కంటే ఎక్కువే లభిస్తుంది. కానీ అది మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు ఇచ్చే దానం మొదట పరీక్ష అనిపిస్తుంది.
ఆ సమయంలో వృశ్చిక రాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీకు ఎదురవుతున్న చిన్న చిన్న అడ్డంకులు చివరి అడ్డంకులు మాత్రమే. అవి తొలగిన వెంటనే మీ జీవితం సాఫీగా సాగిపోయే దశ మొదలవుతుంది. ఆ పరమశివుడి శక్తి మీ ఇంట్లో, మీ మనసులో, మీ నిర్ణయాల్లో పనిచేయటం మొదలయ్యింది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని ఇప్పుడు దైవ సంకల్పంతో కలిసి సాగుతుంది. అలాగే ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి అసలు పాత్ర. ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో సాధారణ వ్యక్తి కాదు. ఈ వ్యక్తి గతంలో మీ జీవితంలో ఉండవచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తిగా కూడా ప్రవేశించవచ్చు. కానీ ఈ వ్యక్తి రావటం వెనుక ఒక కారణం ఉంది. అది యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం మీ జీవితంలో జరిగిన ఒక పెద్ద సందేహానికి సమాధానం అవుతుంది. ఎప్పటి వరకు మీరు అర్థం చేసుకోలేని కొన్ని సంఘటనలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపిస్తాయి. మీరు ఎందుకిలా బాధపడ్డారు, ఎందుకిలా ఆగిపోయారు, ఎందుకింత ఆలస్యమైంది అన్న ప్రశ్నలకు సమాధానం ఈ వ్యక్తి ద్వారా బయటపడుతుంది. ఈ వ్యక్తి మాటలు మొదట కఠినంగా అనిపించవచ్చు, కానీ అవే మీకు మేలు చేసే మాటలు. ఈ వ్యక్తి మీకు అర్థంలా నిలుస్తాడు. మీ బలాన్ని మీకే గుర్తు చేస్తాడు. మీరు తక్కువ కాదని, మీరు ఓడిపోలేదని, మీ సమయం ఇప్పుడే మొదలవుతుందని చెప్పే దూత లాంటివాడు. ఈ ఎన్ అనే అక్షరం గల వ్యక్తి 2 అతిపెద్ద శుభవార్తలు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయి. ఈ 2 శుభవార్తలు మీ జీవితంలో సాధారణ మార్పులు కావు. ఇవి మీరు ఊహించిన స్థాయిలో ప్రభావం చూపే విషయాలు. అందులో మొదటి శుభవార్త ఏంటంటే, మీ ఆర్థిక స్థితికి సంబంధించిందై ఉండవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం, డబ్బు తిరిగి రావటం లేదా కొత్త అవకాశం రూపంలో రావచ్చు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ అవకాశం మీకు లాభాన్ని చేకూరుస్తుంది. ఇక రెండవ శుభవార్త ఏంటంటే, మీ మనసుకు సంబంధించింది. ఇది ఒక వ్యక్తి నుంచి వచ్చే మాట, ఒక సంబంధంలో వచ్చే స్పష్టత, లేదా ఒక సమస్యకు వచ్చే పరిష్కారం కావచ్చు. ఈ వార్త విన్నాక మీ లోపల భారమంతా తరిగిపోతుంది. చాలా రోజులుగా మీ హృదయంతో నలిగిపోయిన భావన ఒక్కసారిగా తేలికవుతుంది. ఈ 2 శుభవార్తలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. ఒకటి మీ బాహ్య జీవితాన్ని మారిస్తే మరొకటి మీ అంతరంగాన్ని మారుస్తుంది. ఈ 2 కలిసి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపిస్తాయి. మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి మరియు దైవ సంకేతం. మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి రావటం సాధారణ సందర్శనం కాదు. ఈ వ్యక్తి రావటం మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ మొదలవుతుంది అనడానికి సంకేతం. ఈ వ్యక్తి చెప్పే మాటలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అవి మీకు ఒక దిశను చూపిస్తాయి. ఈ వ్యక్తి రావడానికి సమయం కూడా చాలా కీలకం. మీరు మానసికంగా అలసిపోయినప్పుడు, ఆశలు తగ్గిపోయినప్పుడు, భవిష్యత్తుపై సందేహం వచ్చినప్పుడు ఈ వ్యక్తి వస్తాడు. మీరు వినాలనుకున్న మాటలను కాదు, మీరు వినాల్సిన మాటలను చెప్పే వ్యక్తి ఈ అక్షరం గల వ్యక్తి. ఈ వ్యక్తి మాటలు విన్న క్షణం నుంచే మీ ఆలోచన విధానం మారుతుంది. మీరు భయపడిన విషయాలపై ధైర్యం పెరుగుతుంది. మీరు వదిలేయాలి అనుకున్న ప్రయత్నాలపై మళ్ళీ ఆశ కలుగుతుంది. ఈ వ్యక్తి రావటం మీ జీవితంలో దైవహస్తం పనిచేస్తుందని స్పష్టమైన సంకేతం. మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న ఆ శక్తి నిజంగా అది ఏంటి? వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ మధ్య ఒక విచిత్రమైన అనుభూతి మొదలై ఉంటుంది. కొందరికి అకారణంగా మనసు కలవరపడటం, మరికొందరికి అకారణంగా ధైర్యం పెరగటం, ఇంకొందరికి రాత్రివేళ నిద్రలో కలలు ఎక్కువగా రావటం, ఉదయం లేచినప్పుడు ఏదో జరగబోతుందన్న భావన కలగటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇది ఇంట్లో పనిచేస్తున్న ఒక రహస్య శక్తి ప్రభావం. ఆ శక్తి భూతం కాదు, దుష్టశక్తి కాదు. ఇది మీ కుటుంబాన్ని కాపాడే దైవశక్తి. వృశ్చిక రాశి వారు గతంలో అనుభవించిన కష్టాలు, మోసాలు, అన్యాయాలు, అవమానాలు అన్నింటినీ చూసిన తర్వాత ఇప్పుడు ఆత్మరక్షణ శక్తి చురుగ్గా పనిచేయడం మొదలైంది. ఈ శక్తి మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతలను ఒక్కొక్కటిగా తొలగించేస్తుంది. మీ ఇంట్లో ఇటీవల చిన్న చిన్న గొడవలు తగ్గిపోయాయా, లేదా గొడవలు మొదలవబోయే సమయంలోనే ఆగిపోతున్నాయా, లేదా అనవసరంగా ఇంటికి రావాల్సిన వాళ్ళు రాకుండా ఆగిపోతున్నారు అంటే దానికి ఇదే కారణం. ఈ శక్తి ఎవరు మీకు మేలు చేస్తారా లేదా హాని చేస్తారా ముందే గుర్తించి పరిస్థితులను మార్చేస్తుంది.
మీరు గమనించకపోయినా మీ వెనుక నుండి మీ జీవితాన్ని కాపాడుతుంది. కొంతమంది వృశ్చిక రాశి వారికి ఇంట్లో దీపం వెలిగినప్పుడు ప్రశాంతత ఎక్కువగా అనిపిస్తుంది. మరికొందరికి దేవుడి ఫోటో ముందు కూర్చున్నప్పుడు మనసు తేలిగ్గా మారుతుంది. ఇవన్నీ శక్తి ఉనికికి సంకేతాలు. ఇది మీ ఇంట్లో స్థిరపడిన దైవానుగ్రహం. 2026 మార్చి 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు వృశ్చిక రాశి వారి జీవితంలో తీసుకువచ్చే ఒక పెద్ద మలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఒక కీలక మలుపు. ఈ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు మాట్లాడే ఒక మాట లేదా మీరు చేయని ఒక పని కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈరోజు మీలో అంతర్గత సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. ఏదో చెయ్యాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలో స్పష్టత ఉండదు. ఈరోజు మీ మనసులో గత జ్ఞాపకాలు ఎక్కువగా తిరుగుతాయి. మీరు చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి. మీరు వదిలేసిన అవకాశాలు గుర్తుకు వస్తాయి. కానీ ఇదంతా బాధపడడానికి కాదు, ఇది మీకు ఒక పాఠం చెప్పడానికి వస్తుంది. ఈరోజు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. గతం మారదు, కానీ భవిష్యత్తు మీ చేతిలో ఉందని. ఈ మార్చి 19వ తేదీ నాడు ఒక సమాచారం మీ చెవిన పడుతుంది. అది చిన్న విషయంలా అనిపించిన పెద్ద మార్పుకు బీజం. ఈ రోజున మీరు ఎవరి మాట వింటారు, ఎవరి మాట పట్టించుకోరో చాలా ముఖ్యం. దేవుడు ఈరోజు మీకు సంకేతాల రూపంలో దారి చూపిస్తాడు. ఆ సంకేతాలను గుర్తించే మనసు మీకు ఉండాలి. ఇక మార్చి 20వ తేదీన తీసుకువచ్చే సమాచార దినం. మీరు ఊహించిన వ్యక్తి నుంచి కాల్ రావచ్చు. చాలా కాలంగా మాట్లాడాలని ఆ వ్యక్తి మీకు మెసేజ్ రావచ్చు, లేదా మీరు ఎదురు చూడని చోట నుంచి ఒక వార్త రావచ్చు. ఈ సమాచారం మీ మనసును ఒక్కసారిగా కదిలిస్తుంది. ఈరోజు మీరు వినే మాటలు మీలో దాగి ఉన్న భయాలను బయటకు తెస్తాయి. కానీ అదే సమయంలో ఆ భయాలను దాటి మీకు ధైర్యాన్ని కూడా ఇస్తాయి. ఈరోజు మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మీరు ఒంటరిగా లేరు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం వెనుక ఒక దైవ సంకల్పం ఉంది. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది వెంటనే అమలు చేయకపోయినా ఆ నిర్ణయం మీ మనసులో బలంగా నిలిచిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో మీ చర్యలకు ఆధారం అవుతుంది. అలాగే మార్చి 21వ తేదీన మీకు మానసికంగా స్పష్టత ఇచ్చే రోజు. మార్చి 22 మీ శత్రువులు నోరు మూయబడే విధానం. ఈ దినం వృశ్చిక రాశి వారికి ఒక రహస్య విజయం తీసుకువచ్చే రోజు. మీరు ప్రత్యక్షంగా గెలిచినట్లు కనిపించకపోయినా మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ పేరు చెడగొట్టాలని చూసిన వాళ్ళ మాటలు తిరగబడతాయి. ఈరోజు మీ గురించి చెడుగా మాట్లాడిన వారికి నిజం అర్థమవుతుంది. మీ సహనమే ఈరోజు స్పష్టతమవుతుంది. మార్చి 23 మీరు స్పందించకుండా ఉన్న పరిస్థితులే ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతాయి. దేవుడు మీ తరపున పోరాడుతున్న రోజు ఇది. ఈరోజు మీరు నిశ్శబ్దంగా ఉంటారు, కానీ ఆ నిశ్శబ్దమే మీ బలం అవుతుంది. మీరు మాట్లాడకపోయిన పరిస్థితులే మీ తరపున మాట్లాడతాయి. ఇది వృశ్చిక రాశి వారికి రావాల్సిన న్యాయం మొదలైన రోజు. ఈరోజు మీరు ఒక దైవ సంకేతాన్ని స్పష్టంగా గమనిస్తారు. అది కళ రూపంలో కావచ్చు, ఒక వాక్యం పదే పదే వినిపించవచ్చు, ఒక సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపించవచ్చు, లేదా ఒక సంఘటన మీ మనసును బలంగా తాకవచ్చు. ఈ సంకేతం మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది. మీరు ఇప్పటి వరకు అనిశ్చితలో ఉన్న విషయాలపై స్పష్టత వస్తుంది. మీరు భయపడుతున్న దారే నిజానికి మీకు మేలు చేసే దారిగా అర్థమవుతుంది. ఈరోజు మీరు ఒక అంతర్గత శాంతిని అనుభవిస్తారు. మార్చి 23వ తేదీ తర్వాత వృశ్చిక రాశి వారికి జీవితంలో ఒక నూతన దశ మొదలవబోతుంది. సమస్యలు పూర్తిగా నయమవుతాయి, కానీ వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ఇది దేవుడు మీ చేతిని పట్టుకున్న రోజు. వృశ్చిక రాశి వారి ఆర్థిక జీవితం మారే దశ. వృశ్చిక రాశి వారు డబ్బు విషయంలో చాలా సహనంతో ఉంటారు. సంపాదన కంటే బాధ్యతలను ముందుగా చూస్తారు. కుటుంబ అవసరాలు, అప్పులు, ఇతరుల అవసరాలు తీర్చే క్రమంలో తమ అవసరాలను పణంగా పెడతారు. ఈ కారణంగా ఎన్నోసార్లు మీకు ఆర్థికంగా వెనుకబడినట్లు అనిపిస్తుంది. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవడం లేదన్న భావన మీ మనసును బాధపెట్టింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. మార్చి చివరి నుంచి మీ ఆదాయంలో ఒక స్థిరత్వం రావడం మొదలవబోతుంది.
డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతుందన్న పరిస్థితి తగ్గుతుంది. అవసరం లేని ఖర్చులు సహజంగానే ఆగిపోతాయి. మీరు డబ్బును నియంత్రించగల శక్తి మీలో పెరుగుతుంది. కొంతమంది వృశ్చిక రాశి వారికి పాత అప్పులు తీర్చుకునే అవకాశం వస్తుంది. మరికొందరికి ఆర్థికంగా సహాయం చేసిన వారు తిరిగి డబ్బు ఇవ్వటం మొదలవబోతుంది. ఇది పెద్ద మొత్తం కావచ్చు లేదా చిన్న మొత్తం కావచ్చు. ఇది వృశ్చిక రాశి వారికి దేవుడు ఇచ్చే నిజమైన వరం. వృశ్చిక రాశి వారికి ఎప్పుడైనా ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉండాలి. మీ జీవితం యాదృచ్ఛికంగా ఇలా జరగలేదు. మీరు అనుభవించిన ప్రతి బాధ, మీరు పడిన ప్రతి కన్నీరు, మీరు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం అన్నీ కూడా ఒక గొప్ప మార్పుకు ముందుగా వచ్చిన పరీక్షలే. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చడానికి చెప్పిన మాటలు కావు, భయపెట్టడానికి చెప్పిన మాటలు కావు. ఇవి అనుభవం, సాధారణంగా చెప్పిన 100% జ్యోతిష సత్యాలు. ఎప్పటి నుంచి అంటే మార్చి చివరిలో మీ జీవితంలో నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మార్పు మొదలవబోతుంది. మీరు గమనించకపోయినా దైవశక్తి మీ వైపు పనిచేయడం మొదలుపెట్టింది. ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు, మీరు ఒంటరిగా లేరు. మీ వెనుక ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. శివయ్య రక్షణ మీకు ఉంది. ఈ రోజుల్లో మీ మనసుకు వచ్చే ప్రతి సంకేతాన్ని గమనించండి. మీ జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తిని తేలిగ్గా తీసుకోకండి. ప్రత్యేకంగా ఎన్ అనే అక్షరం ఉన్న వ్యక్తి, ఈ విషయాన్ని అసలు నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఈ వీడియోని పూర్తిగా చూశారంటే ఇది మీకు వచ్చిన దైవ సంకేతమే. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు వచ్చిన చివరి హెచ్చరిక కూడా కావచ్చు. ఇక చివరిగా మీ జీవితంలో జరగబోయే మార్పుకు భయపడకండి. అది మీ పునర్జన్మ. ఆ శివయ్య మీతోనే ఉన్నాడు. వృశ్చిక రాశి వారు అసలు కాలం ఇప్పుడే మొదలయ్యింది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.